ప్రభుని సన్నిధి చేరుదాం, పూజ వేలాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేలాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. పాడుదాం ప్రభుని పాటలే పూజలు, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలే పూజలు, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధికి చేరుదాం, పూజ వేలాయదా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం దివ్యవాణి చివి దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ పివి కృష్ణారావు, శ్రీమతి కరుణమ్మ. పివి కృష్ణారావు 74వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి పి సత్యం, శాంతి, వి గౌరీ, శంకర్, జ్యోతి, ఆర్ వెంకట్, సంగీత, వై కుమార్, సుజిత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. శ్రీమతి అండ్ శ్రీ ఆంథోనీ ఫిలిప్స్, శ్రీమతి అండ్ శ్రీ జిటి ఫిలిప్స్, సువార్తత ఫిలిప్స్, శ్రీ జె ఎం అలెగ్జాండర్ అండ్ శ్రీమతి కుమారి రోసి, శ్రీమతి రాచెల్ వెరోనికా, శ్రీ హెన్రీ జోసఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఫిలిప్స్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామాంతపూర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న జి ప్రవీణ్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు. జి ప్రవీణ్, రోజా, ఎం జోసఫ్ వాణి చేసే జాబులలో దేవుడు తోడుగా ఉండి నడిపించాలని, ప్రణయ్, ప్రత్యూష, జశ్వంతులకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి శ్రీ పసల ప్రకాష్ రావు, శ్రీమతి సుశీల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం హన్మకొండ విచారణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పునర్వీకి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మనోజ్, వినీల, వినీసా కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం చిర్రకోడూరు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ మాదాను ఆంథోనీ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు మాదాను రాయప్ప గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మాదాను శ్రీవమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ ఏరువ జోసఫ్, బెనడిక్ట్, సుచిత్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఏరువ ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత అపోలినారిసు వారి పండుగను చేసుకుంటున్నాం. మరి ఈ పునీతుని గురించి కొంత తెలుసుకోవాలంటే తను వేద సాక్షి మరణానికి గురయ్యారు. తను ఇటలీ ప్రాంతంలో బోధించారు. మరి కొంతమంది ఈ అపోలినారిసు, ఈ పునీతులు 70 మందిలో మనం సువార్తలో చదివిన విధంగా 70 మందిలో ఒకరని భావిస్తూ ఉంటారు.
ఇంకొందరు అంటారు పేతురు గారి శిష్యులని కూడా అనుకుంటూ ఉంటారు. మరి ఏదేమైనప్పటికీ తను విశ్వాసాన్ని పదిలపరిచారు, ఎంతోమందికి విశ్వాసాన్ని బోధించారు, ఎన్నో ప్రాంతాల్లో సువార్తలు బోధించారు. మరి ఒకానొక సందర్భంలో ఆయన సువార్త విషయమై కష్టపడుతూ ఉంటే తను అంటాడు, శ్రీ సభ కూడా ఇలా కష్టపడుతుంది, కానీ చివరికి అంటాడు విజయము శ్రీ సభదే అంటాడు. ఎవరైతే శ్రీ సభ కోసం మరణిస్తారో వాళ్ళు విజయాన్ని పొందుతారు. అదేవిధంగా శ్రీ సభ కూడా కష్టించినప్పుడే, శ్రమించినప్పుడే విజయాన్ని పొందుతుంది అనేటువంటి నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు అపోలినారిసు. కాబట్టి ఈ పునీతుని యొక్క మనం కూడా ఆయన ఆదర్శాన్ని తీసుకొని మనం కూడా కొంతవరకు శ్రీ సభలో క్రీస్తుకి మనకు సాక్షులుగా ఉండటానికి, చివరికి మరణించడానికి కూడా సిద్ధమవటానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ యొక్క పూజారంభంలో మనం చేసినటువంటి తప్పిదాలు, పాపాలను కూడా ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపబలియునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పీఠాధిపతి అయిన పునీత అపోలినారిసు తన వేద బోధన వలనను వేద సాక్షిత్వము ద్వారాను చూపించిన నిత్య రక్షణ మార్గములో నీ విశ్వాసులను నడిపింప కరుణింపుము. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేమును నీ ఆజ్ఞలను ఆచరించి అతనితో పాటు మహిమ కిరీటమును పొంద యోగ్యులము అగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారు కోరుకునిన ఇతరుల ఇండ్లను, పొలములను కాజేసిరి. మొదటి పట్టణము మీకా గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనముల వరకు. ప్రభువిట్లు పలుకుచున్నాడు, పడకలపై మేల్కొనియుండి చెడు పన్నాగము పన్ను వారికి అనర్థము తప్పదు. ప్రొద్దు పొడవగానే, సమయము దొరకగానే వారు తాము సంకల్పించుకొనిన దుష్కార్యమును చేయుదురు. వారు పొలములను కోరుకుందిరేని వానిని అపహరింతురు, ఇండ్లను కోరుకుందిరేని వానిని కాజేయుదురు, ఇతరుల ఇండ్లను పొలములను ఆక్రమించుకొందురు. కావున ప్రభువిట్లు చెప్పుచున్నాడు, నేను మీకు వినాశనమును తలపెట్టి తిని, మీరు విపత్తును తప్పించుకోజాలరు. మీకు చెడు కాలము వచ్చును, అప్పుడు మీరింత పొగరుబోతుతనముతో తిరుగరు. ఆ కాలము వచ్చినప్పుడు ప్రజలు మిమ్ము దెప్పిపొడుచుచు ఈ శోకగీతమును ఆలపింతురు. మా ఆస్తి అంతయు పోయినది, ప్రభువు మా పొలములను తీసుకొని మమ్ము దోచుకొనిన వారికి పంచి ఇచ్చెను. కనుక దేవుని ప్రజలకు భూమిని మరలా పంచి ఇచ్చినప్పుడు మీలో ఎవనికి వాటా రాదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు పీడితులను విస్మరింపకము, పీడితులను విస్మరింపకము. ప్రభు నీవు మాకు దూరముగా ఉండనేలా, అపత్కాలమున మాకు కంటబడకుండా దాగియుండనేలా. దుష్టులు అహంకారముతో దరిద్రులను హింసించుచున్నారు. వారు తాము పన్నిన పన్నాగములలో తామే చిక్కుకుందురు కాక. అందరూ ప్రభు పీడితులను విస్మరింపకము. దుష్టుడు తన దురాశలను గూర్చి గొప్పలు చెప్పుకొనును. దురాశపరుడు ప్రభువుని శపించి నిరాకరించును.
దుర్మార్గుడు గర్వభావముతో ప్రభువు నన్ను శిక్షింపడు, అతడేమీ పట్టించుకొనడు, దేవుడు లేడు అని తలంచును. అందరూ ప్రభు ప్రభు పీడితులను విస్మరింపకము. పీడితులను విస్మరింపకము. అతని పలుకులు శాపములు, వంచనలు, బెదిరింపులతో నిండియుండెను. ద్వేషపూరితములైన దుష్టవాకులు అతడి నోటి నుండి తేలికగా వెలువడును. అతడు పల్లెల్లో మాటు స్థలములలో దాగియుండును. నిర్దోషుల మీదకి దుమికి వారిని రహస్యముగా హత్య చేయును. నిస్సహాయులైన వారికై పొంచి చూచుచుండును. అందరూ ప్రభు ప్రభు పీడితులను విస్మరింపకము. పీడితులను విస్మరింపకము. కానీ నీవు అన్నీయు గమనింతువు, నరుల బాధలను విచారములను తెలుసుకొందువు. అభాగ్యులను అనాథలను నీ మరుగజొత్తురు, వారికి సహాయము చేసి తప్పక ఆదుకొందువు. అందరూ ప్రభు ప్రభు పీడితులను విస్మరింపకము. పీడితులను విస్మరింపకము. నిన్న నేడు రేపు యేసు మనతో ఉన్నాడు. నీలో నాలో మనలో యేసు మదిలో మెదిలాడు. నిన్న నేడు రేపు యేసు మనతో ఉన్నాడు. నీలో నాలో మనలో యేసు మదిలో మెదిలాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. పరిసయ్యులంతటా వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లు అంతమొందింతుమో అని కుట్ర చేయసాగిరి. యేసు అది గమనించి అట నుండి వెడిలిపోయెను. అనేకులు ఆయన్ను వెంబడించిరి. రోగులెల్లా ఆయన స్వస్థపరిచి తన్ను గూర్చి తెలపవలదని వారిని ఆజ్ఞాపించెను. యెషయా ప్రవచనము ఇట్లు నెరవేరెను. అది ఏమనా, ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకొన్నవాడు, నాకు ప్రియమైన వాడు, ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను. ఇతనిపై నా ఆత్మ నిలిపెదను. ఇతడు అన్యులకు నా న్యాయమును ప్రకటించును. వివాదములాడు కేకలు వేయడు. వీధుల్లో ఎవరునూ అతన్ని స్వరమును వినరు. అతడు నలిగిన రెల్లునైనా విరువడు. రెపరెపలాడుచున్న దీపము నార్పడు. న్యాయమునకు విజయమును చేకూర్చున్నంత వరకు పట్టు విడవడు. జాతులు అతని నామమును విశ్వసించును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో ఎవరైనా ఒక సంస్థలో ఉంటే ఆ సంస్థలో ఉన్నటువంటి ఒక అతను ఎప్పుడు కూడా విజయాన్ని పొందుతూ ఉన్నాడు. తర్వాత ఎవరు కూడా ఆయనతో పోటీ పడే వాళ్ళు లేరు. మరి ఆ సంస్థలో కొత్తగా ఎవరో ఒకరు వచ్చారనుకోండి, అతను వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు విజయాలు పొందినవాడు 2వ స్థానానికి వెళ్ళిపోయాడు. కొత్తగా వచ్చినవాడు 1టి స్థానానికి వెళ్ళాడు. అయితే ఇంతకుముందు పోటీలో ఎప్పుడు గెలుస్తున్న వాడు గెలవాలి అంటే ఏం చేయాలి? ఒకటి, ఇంకా బాగా కష్టపడి కృషించి మరి ఇంకా కృషి చేసి
ఇంకా కష్టపడి మళ్ళీ వ్యాయామం చేసి ఆయన కంటే ఎక్కువగా పరిగెత్తాలి. లేదా రెండవది కుట్ర పన్ని ఒక్కోసారి ఎవరైతే ఫస్ట్ వస్తున్నారో వారిని ఏ విధంగా అయినా దించివేస్తారు. ఒకటి పాజిటివ్గా, ఒకటి నెగటివ్గా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం యేసు ప్రభు విషయాన్ని చూస్తే, యేసు ప్రభు కొంతమంది అంటే పరిసయ్యులు ముఖ్యంగా మాకు వద్దు అనే కుట్ర పన్ని ఆయన్ని హతమొందించాలనుకుంటున్నారు. కానీ ఇంకా సామాన్య జనం ఆయన మాకు కావాలి అని ఆయన చుట్టూ తిరిగేవాళ్ళు. ఇక్కడ ఒక వ్యక్తిని వద్దు అంటున్నారు, ఇంకొక కొంతమంది ఆయనే మాకు కావాలి అని అంటున్నారు. మరి ఎందుకోసం ఈ విధంగా జరుగుతుంది? కొంతమంది మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఎందుకోసం అంటే అది మనం జీవించినటువంటి విధానం కాదు, వాళ్ళు చూసేటువంటి వైఖరి. కొంత వాళ్ళకు నచ్చిన విధంగా చూడవచ్చు, లేదా నచ్చని విధంగా కూడా మనల్ని చూడవచ్చు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభుని ఎందుకు పరిసయ్యులు వద్దు అంటున్నారు? ఆయన ఎందుకు హంతమొందించాలనుకుంటున్నారు? ఎందుకోసం అంటే అప్పటి వరకు ఈ పరిసయ్యులే చాలా గొప్పవాళ్ళు, అందరూ కూడా వీళ్ళని గొప్పగా చూసేవాళ్ళు, వాళ్ళని గౌరవించేవాళ్ళు. మరి అలాంటి సమయాల్లో యేసు ప్రభు రాగానే వాళ్ళకున్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతలన్నీ కూడా పడిపోయాయి. వాళ్ళని ఎవరు కూడా అంతగా పట్టించుకోవటం లేదు. ఎందుకోసం అంటే యేసు ప్రభు చెప్పేది సత్యం. మరి యేసు ప్రభు చేసే ఎన్నో గొప్ప అద్భుతాలకు వారందరూ కూడా ముగ్ధులై యేసు ప్రభువుని వెంబడించడం. అప్పటి వరకు పరిసయ్యులను వెంబడించే వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభువుని వెంబడించడం జరుగుతుంది. అందుకే అప్పటి వరకు పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి పరిసయ్యులు ఇప్పుడు పేరు ప్రఖ్యాతలు కోల్పోయారు. కాబట్టి ఇలా వారు నెగటివ్గా ఆలోచించి ఇక యేసు ప్రభుని చంపివేయాలనుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ రెండో వర్గం వాళ్ళు చూసినట్లయితే ఎవరైతే అభాగ్యులుగా ఉన్నారో, ఎవరైతే రోగులుగా ఉన్నారో, ఎవరినైతే సంఘం వారిని వెలివేస్తుందో అలాంటి వారందరూ కూడా యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. యేసు ప్రభువే మాకు కావాలనుకుంటున్నారు. అందుకోసమని యేసు ప్రభు పరిసయ్యుల యొక్క ఆలోచనలు గ్రహించి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక అన్యుల ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. అన్యులకు బోధన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి యేసు ప్రభువు కూడా ఎప్పుడు ఎవరైతే అనగారి ఉంటారో, ఎవరైతే సంఘం వద్దు అంటుందో వాళ్ళనే ఎన్నుకుంటారు. అందుకే ఆయన కరుణ జాలి ఎంతో గొప్పది. ఎందుకంటే ఎవరూ లేని వారు, ఎవరూ వద్దు అన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు ఎన్నుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు యొక్క హృదయాన్ని మనం తెలుసుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం ఆయన రెల్లుని వెరువడు అని, అంటే నలిగిపోయినటువంటి రెల్లుని వెరవడు. అదేవిధంగా మకమకలాడుతున్నటువంటి దీపాన్ని ఆర్పివేయడు. ఇది యేసు ప్రభు గురించి చెప్పినటువంటి వాక్యాలు. ఎందుకోసం అని ఈ రెల్లుని వెరవడు, మకమకలాడేటువంటి దీపాన్ని ఆర్పడు అంటే అప్పటి వరకు ఇంకా చాలా కొద్ది ప్రాణమే ఉన్నటువంటి దాన్ని కూడా ఆయన ఇంకా నిండు ప్రాణాన్ని ఇచ్చేటువంటి దేవుడు యేసు ప్రభు. ఎందుకంటే ఆ కాలంలో రెల్లు అనగానే మనకు నది పక్కన, నీటి ప్రక్కన కొన్ని ఒక పెద్దగా పెరుగుతుంటుంది. దాన్ని జమ్ము అంటారు, కొంతమంది రెల్లు అంటారు. అయితే కొంతమంది నడవటం ద్వారా ఏమవుతుందంటే అది తొక్కిసలాడబడుతుంది. అయితే తొక్కినప్పుడు అది విరిగిపోయి ఇంకా ప్రాణం ఉంటుందా లేదా అన్నట్టుగా ఉంటుంది. అలాంటి దానికి కూడా యేసు ప్రభు ప్రాణం ఇస్తారు అని చెప్పబడుతుంది. అదేవిధంగా మకమకలాడుతున్నటువంటి అంటే దీపము ఇక ఆరిపోద్దేమో అన్నట్టుగా ఉన్నటువంటి దీపాన్ని కూడా మళ్ళీ ఇక ప్రకాశవంతం చేస్తారు యేసు ప్రభు. అంటే ఇక్కడ యేసు ప్రభు ఎవరైతే సంఘం వద్దు అనుకుంటుందో, ఎవరినైతే వీరు సంఘం నుంచి బహిష్కరింపబడతారో, పాపులని తృణీకరిస్తారో, వీరు ట్యాక్స్ కలెక్టర్స్,
సుంకపు పన్నుని చెల్లించేవారు అని ఈ విధంగా వాళ్ళని తృణీకరిస్తుందో, వద్దు అంటుందో అలాంటి వారిని యేసు ప్రభు ఎన్నుకుంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనం పరిసయ్యుల మాదిరి ఆ తలంపులతో యేసు ప్రభుని వద్దు అంటున్నామా, లేదా ఎవరు లేరు అందరిచే తృణీకరింపబడి పాపులుగా పరిగణింపబడిన వాళ్ళం అయి మనం యేసు ప్రభువే కావాలి అని కోరుకుంటున్నామా? మనం ఏ వర్గానికి చెందిన వాళ్ళం? పరిసయ్యుల వర్గానికా, లేదా ఇక అనగారినటువంటి జాతికి చెందిన వాళ్ళమా? మరి ఎప్పుడు కూడా యేసు ప్రభు ఇలాంటి వారిని ఎన్నుకుంటారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టుగా, దిక్కులేని వారికి యేసు ప్రభువే దిక్కు అన్నట్టుగా అలాంటి గుండె, అలాంటి జాలి యేసు ప్రభు మన పట్ల చూపిస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? యేసు ప్రభుని వద్దనుకుంటున్నామా? యేసు ప్రభువే కావాలనుకుంటున్నామా? యేసు ప్రభు నాకు ఆ జీవాన్ని ఇస్తారు, నా జీవితం కూడా ఈ రెల్లు వలె నలిగిపోయింది, నా జీవితం కూడా దీపం వలె ఆరిపోయేలా ఉంది, మరి నాకు యేసు ప్రభు కావాలని యేసు ప్రభుని నీ జీవితాల్లోనికి ఆహ్వానిస్తావా లేదా అని పరిశీలన చేసుకుందాం. దయగల మా తండ్రి ప్రభువా సర్వేశ్వర, ఈ సమయమందు మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభువా, మా పాప గారిని, మేత్రాలను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, మరి మీ యొక్క సేవకై అంకితము చేసుకున్నటువంటి వారందరినీ కూడా ప్రత్యేక విధంగా దీవించి ఆశీర్వదించండి. వారు ఏ ప్రాంతంలో అయినా, ఏ విధంగా అయినా మీ స్వార్థను బోధించినట్లయితే వారందరిని కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు దివ్యవాణి టీవీ సభ్యులందరినీ కూడా మీకు అర్పిస్తూ ఉన్నాం. దివ్యవాణి చేసేటువంటి శ్రమను ఎప్పుడు కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఈరోజు తమ ఉద్దేశాల కోసమే పూజను అర్పిస్తున్న వారందరినీ కూడా ప్రత్యేక విధంగా దీవించండి. మరి ముఖ్యంగా దివ్యవాణి అభివృద్ధి కోరుకునే వారు, మరి ముఖ్యంగా ప్రార్థన ద్వారా, ఆర్థిక సహాయం ద్వారా ఎందరో అభివృద్ధి కోరుకునే వాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఆ వ్యక్తుల్ని, ఆ కుటుంబాల్ని ప్రత్యేక విధంగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మేము ధ్యానించిన విధంగా కొన్నిసార్లు మేము మిమ్మల్ని తృణీకరిస్తున్నాం. మరి ఎప్పుడు కూడా మమ్మల్ని విడనాడినటువంటి ప్రభువు మీరు, ఎప్పుడు కూడా మమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మాపై జాలి కరుణ చూపేటువంటి దేవుడు మీరు. అలాంటి దృక్పథంతో మేము మిమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా పాపాలని తృణీకరించి మిమ్మల్ని అంటిపెట్టుకునే విధంగా మమ్మల్ని అందరూ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు క్రైస్తవ కుటుంబాలన్నిటిని కూడా ప్రత్యేక విధంగా దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో వారికి ఫలాలను ఇవ్వండి. మరి ముఖ్యంగా ప్రభువా భార్య భర్తలను ఆశీర్వదించండి. అదేవిధంగా వారు కలిగినటువంటి పిల్లలు ఈ ప్రాంతంలో మరి ఇతర ప్రాంతంలో ఉన్నా కూడా వారిని ప్రత్యేక విధంగా ఆశీర్వదించండి. అదేవిధంగా ఎవరైతే పడకకే జీవితం అంకితమై ఉందో ప్రభువా వారందరినీ కూడా మీరు తాకిముట్టి స్వస్థపరచండి. మరి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మరి ముఖ్యంగా ప్రభువా వృద్ధులను ప్రత్యేక విధంగా దీవించి వారు ఒంటరితనాన్ని అనుభవించకుండా మీరు ఎల్లప్పుడూ కూడా వారికి తోడై ఉండి వారికి బలం శక్తిగా ఉండమని ఈ మనవులని మన ఆయుధుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక
ప్రభువా అంకితమయ్యా నా జీవితమంతా అంకితమయ్యా నా జీవితమంతా నా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా నా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ కానుకలను నీ ఆశీస్సులతో పవిత్రపరపము. వేద సాక్షి అయిన పునీత అపోలినారిసు నీ మీద గల ప్రేమ వలన అన్ని విధములైన శారీరక హింసలను సహింపగల శక్తిని కలిగి ఉండెను. నీ కృప ద్వారా మా హృదయములో నీ ప్రేమతో ప్రజ్వలిల్లునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మేము నీ పునీతులను స్తుతించున్నప్పుడు నీవు మహిమ పరపబడుచున్నావు. వారి శ్రమలందు శక్తిమంతమైన నీ అత్యద్భుత కార్యములు ప్రదర్శితమగుచున్నవి. నీవు కనికరించి వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అకుంఠిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును ఊరటను దయచేసి తుదకు విజయమును చేకూర్చువాడవు నీవే. కావున ఇహ పరములందలి నీ సృష్టి జాలము నీకొక నూతన స్తుతి గీతమును ఆలాపించుచున్నది. మేమును దూతల బృందముతో నేకమై నీ మహిమను నిరతము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మేము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగి మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగంలో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించెడు వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, యేసు దేహమే హా భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం, యేసు దేహమే హా భోజనం,
యేసు రక్తమే ఆ దివ్య పానం. రారండి లోకునిడి నిత్య జీవం పొందుడి. రారండి లోకునుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం కడరాత్రి భోజనం. మధురాతి ఆహారం మన్నా భోజము మరిపించును మహోన్నతుని ఆహారం. ఆత్మదాహము తీర్చును జీవమునిచ్చును ఆహారం. మన్నా భోజము మరిపించును మహోన్నతుని ఆహారం. ఆత్మదాహము తీర్చును జీవమునిచ్చును ఆహారం. నేనే జీవన పానమని తన హృదినే తెరసిన మన ప్రభుని. నేనే జీవన పానమని తన హృదినే తెరచిన మన ప్రభుని. ఆశతో ఆతితో స్వీకరింపరే. రారండి లోకొనుడి నిత్య జీవం పొందుడి. రారండి లోకొనుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం కడరాత్రి భోజనం. మధురాతి ఆహారం. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తును శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తును రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యములందు పాల్గొనిన మమ్ము వేద సాక్షి అయిన అపోలినారిస్ వలె ధైర్య సాహసములు కలిగి ఉన్నట్లు కరుణింపుము. తత్ఫలితముగా మేము నీకు విశ్వాసపాత్రమైన నిస్వార్థ సేవ చేయుచు బాధలందు కూడా విజయమును బడియున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు వారై మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా.
నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. జన్మంబు తోడని అనుగ్రాత్మురాలైన నిర్మల మాతవు నీవే. జన్మంబు తోడని అనుగ్రాత్మురాలైన నిర్మల మాతవు నీవే. నిను కన్న కన్నటి ధరించి కన్నట్టి ధన్యాత్మురాలవు నీవే. నిను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. నిను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా.